హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుత కాలంలో చాలా మంది ఆడపిల్లల తండ్రులు కేవలం ఒక్కరోజు కుమార్తె పెళ్లి కోసం వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి దాచినటువంటి డబ్బును మంచి నెలలా ఖర్చు పెట్టిస్తున్నారు. ఇలా ఖర్చు పెట్టి తర్వాత దివాణా తీసిన వాళ్ళు ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారు. మెయిన్గా కేవలం కుమార్తె కోసం మరియు ఒక వరకట్నం లాంటి దురాచారం కోసం కొందరు ఆడపిల్లల తండ్రులైతే ఎన్నో అష్ట నష్టాలు అష్ట కష్టాలు పడుతూ చాలా దుర్భరమైన జీవితాలను కూడా వెల్లదీయాల్సి వస్తున్నది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇద్దరు సివిల్స్ ఆఫీసర్లు చేసినటువంటి పని అనేది ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది. మెయిన్గా వీళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ గొప్పగా కోర్టు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నా నిరాడంబరంగా అందరికీ ఆదర్శవంతంగా ఉండేందుకు వాళ్ళ యొక్క వివాహాన్ని కేవలం 2000 ఖర్చుతోనే చేసుకున్నారు. మెయిన్గా కడప జిల్లాకు చెందినటువంటి శ్రీకాంత్ రెడ్డి 2024లో ఐఏఎస్గా ఎంపికయ్యి ప్రస్తుతం ముస్సోరిలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇక రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి శేషాద్రిని రెడ్డి 2021లోనే ఈ ఐపీఎస్కి ఎంపికయ్యి ప్రస్తుతం ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకొని ఏసీపీగా పనిచేస్తుంది. ఇక ఈ ఇద్దరి యొక్క వివాహాన్ని గతంలోనే పెద్దలు కుదిర్చారు. ప్రధానంగా వీళ్ళది ప్రేమ వివాహం కాకపోయినప్పటికీ వాళ్ళు సమాజానికి ఆదర్శంగా మరియు పేదవాళ్ళందరికీ ఆదర్శంగా నిలిచేందుకు ఈ ఇద్దరు అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది చాలా చాలా గొప్ప అంశం. ప్రధానంగా వీళ్ళు తహసీల్దార్ ఆఫీసులో కేవలం 2000 ఖర్చుతోనే ఇద్దరు చాలా నిరాడంబరంగా దండలు మార్చుకొని వీళ్ళు వివాహం చేసుకోవడం అనేది ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నది. మెయిన్గా మనం పెళ్లి రోజు కొన్ని కోట్లు ఎంత ఖర్చు పెట్టామన్నది కాదు, తర్వాత మన జీవితం ఎలా ఉంటుందనేదే మనం ముందు ఆలోచించాలి. మెయిన్గా నేడు పెళ్లి రోజు ఖర్చు కోసం చాలామంది ఆడపిల్లల తండ్రులు తమ యొక్క సంవత్సరాల సంపదను ఆ ఒక్కరోజే కాల్చి వేసినట్టు ఖర్చు పెడుతున్నారు. తర్వాత ఆ అప్పులు తీర్చలేక కొందరు ఆడపిల్లల తండ్రులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళని చూసైనా నేటి తరం ఆడపిల్లల తండ్రులు కాస్తైనా ఈ దుబారా ఖర్చులు తగ్గించుకుంటారని ఆశిస్తున్నాను. మెయిన్గా మనం ఆ పెళ్లి రోజు ఎంత ఖర్చు పెట్టామన్నది కాదు, పెళ్లి తర్వాత తమ యొక్క కుమార్తె ఎంత గొప్పగా బ్రతుకుతున్నది అన్న దానిపైన ఆలోచించాలి. దానికోసం మనం డబ్బు కేటాయించాలి. ప్రధానంగా నేటి తరంలో ఈ లాజిక్ని మిస్ అయ్యి చాలామంది మెయిన్గా ఈ పెళ్లి ఖర్చు కోసమే అప్పులు చేస్తూ చాలా దుర్భరమైన జీవితాలను కూడా వెల్లడించే వాళ్ళు నేడు సమాజంలో చాలామందే ఉన్నారు. ప్రధానంగా ఏదో సొసైటీ ఇమేజ్ కోసం పక్క వాళ్ళ ముందు పోజులు కొట్టేందుకు పక్క వాళ్ళు లేదా డబ్బున్న వాళ్ళతో పోటీ పడుతూ ఇలా కోట్లు లక్షలు ఖర్చు పెట్టి తర్వాత మాత్రం దివాలా తీస్తూ చాలా దుర్భరమైన జీవితాలు గడిపే బదులు ముందుగానే మన స్థాయిని స్థితిని బట్టి పెళ్లిళ్లకు ఒక విధమైన ఖర్చు చేసుకోవాలని వీళ్ళ ద్వారానే మనం నిర్ణయాలు తీసుకోవచ్చు. మెయిన్గా ఇలాంటి ఆఫీసర్లు ఈ కాలంలో కూడా ఉన్నారంటే మనమందరం చాలా గొప్పగా భావించాల్సిందే. ప్రధానంగా నేడు ఒక గవర్నమెంట్ జాబ్ వస్తేనే వాళ్ళ యొక్క పెళ్లి అనేది ఆకాశానికి ఎత్తేస్తూ చాలా గొప్పగా భావిస్తూ చాలా అంగరంగ వైభవంగా ఎన్నో హంగులు ఆర్భాటాలతో చేసుకుంటున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఒక జిల్లా స్థాయి అధికారులు ఇలా నార్మల్గా పెళ్లి చేసుకున్నారంటేనే వీళ్ళ యొక్క వ్యక్తిత్వం మరియు వీళ్ళ నిరాడంబరతను మనమందరం గౌరవించాల్సిందే. మెయిన్గా వీళ్ళని చూసైనా నేటి తరం ఆడపిల్లల తండ్రులు మారి వాళ్ళ యొక్క బిడ్డలకు నిరాడంబరంగానే వివాహం చేస్తారని ఆశిస్తున్నాను. ప్రధానంగా మన స్తోమత స్థాయిలను బట్టే నిర్ణయాలు తీసుకొని మన బిడ్డల యొక్క భవిష్యత్తు పైన మన వంతు పాత్ర వహించాలని ప్రధానంగా కోరుకుంటున్నాను. ప్రధానంగా నేటి తరం తల్లిదండ్రులందరూ గుర్తించుకోవాల్సింది ఏంటంటే పెళ్లి అనేది ఎంత ఖర్చు పెట్టామన్నది కాదు. మెయిన్గా పెళ్లి అంటే పవిత్రతకు మరియు పరిచయాలకు మరియు మన యొక్క జీవితాలకు ఒక గొప్ప అంశమనే భావించాలి.